ఇంక నేను పైన ఏమీ కప్పనే లేదు, మట్టి ఒట్టిగట్ట పోసి వదిలేసాను. దాంట్లోకి అప్పుడే మొక్కలు రానే వచ్చేసినాయని. ఇట్లా మొలిసినప్పుడే మనం ఎప్పుడైనా సరే కుండీలలోనైనా దేంట్లోనైనా ఇట్లా మొక్కలు వచ్చినప్పుడే మనం పెట్టుకోవాలి. ఇదిగో ఇందులో మాత్రం నేను నింపేసి పైన లేయర్ మాత్రం ఎరువు పోసేసి బీరతీగ ఒకటి కాకరతీగ ఒకటి పెట్టానండి. ఇందులో ఏమి లేవు, కొమ్మలు ఏమి లేవు, కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ ఉన్నాయన్నమాట ఆకులు లాంటి. ఈ ఆకులన్నీ రెండో లేయర్గా వేసేస్తాను. కూరగాయ విత్తనాలు కూడా ఒక్కోసారి మలవకపోతే మనం ఆ మట్టి తిరగదీసేస్తాం కదా, వేరే దేంట్లోనో దాంట్లో పోసేస్తే అవి అప్పటికి మొలుస్తాయి. ఒక దాంట్లో బీర చెట్లు అంతే. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇదంతా మన గార్డెన్లోంచి మనం తీసేసిందేనండి ఆకులు. అంటే చెట్లు ప్రూనింగ్ చేస్తాం కదా, ప్రూనింగ్ చేసిన చెట్లు, మరి తీసేసిన తీగజాతి మొక్కలు, మరి అంతా ఊడ్చేసింది, మనం గార్డెన్ క్లీన్ చేసింది మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పోసేసాము. ఎప్పుడు అయితే ఎప్పటికప్పుడే తీసేసిందల్లా గోనె సంచుల్లో పెట్టో ఏదో టబ్బులో వేసే ఉంచేది. కానీ నాకు ఎందుకో అట్లాగన్నా ఇట్లా ఎండిపోయినాక మొత్తం మంచిగా ఇట్లా నలగొట్టేసి పెడితే తేలిగ్గా ఉంటుంది, తొందరగా ఎరువు అవుతుంది, కంపోస్ట్ తయారవుతుంది అని చెప్పేసి నేనైతే ఈసారి ఇట్లా తయారు చేశాను. పోయినసారి ఒకసారి ఇలా చేశా, మళ్ళీ నెక్స్ట్ టైం మీకు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఇప్పుడు చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే తీసేసిన చెత్త ఆకులు మొత్తం క్లీన్ చేసిన చెత్త అన్నిటితోటి కంపోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలనేదే మన వీడియో. అయితే ఈ మొత్తం అయితే ఇక్కడ పడేసాం కదా, దీన్ని మొత్తం నలగొట్టేస్తాను. నలగొడితే ఏమవుతుందంటే మొత్తం పీసులు అయిపోతాయి కదా, అప్పుడు మనం గోనె సంచులో పెట్టాలన్నా టబ్బులో పెట్టాలన్నా ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉంటుంది, తొందరగా అయిపోతుంది అన్నమాట. అసలు ఎండిపోయింది ఇప్పుడు ఇది చాలా వరకు, దీంట్లో నుంచి నుసంతా బయటకు వచ్చేస్తుంది. ఇట్లా కొడతంటే చాలా తక్కువ అయిపోతుంది కదా, మనకి ఎక్కువ కూడా అవసరం ఉండదు. గోనెలు కానీ మరి టబ్బులు కానీ చాలా తక్కువ పడతాయి. ఎరువు తొందరగా అయిపోతుంది. మట్టి కూడా మనకి మట్టిగా యూజ్ చేసుకోవచ్చు, ఎరువుగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే ఎరువుగానే యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా బలం ఉంటుంది, లీవ్ కంపోస్ట్ అన్నట్టే కదా. తర్వాత దాన్ని మనం మట్టిగా యూజ్ చేసుకొని మళ్ళీ ఎరువు కలుపుకొని మొక్కలు పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే అసలు ఏది అవసరం ఉండదండి. ఏదైనా మామూలుగా చిన్న చిన్న మొక్కలు అయితే మాత్రం ఏమీ వేయకుండానే ఎరువు దీంతో మనం మొక్కలు పెంచేసుకోవచ్చు. కాకపోతే తీగజాతులు అవి పెట్టాలన్నప్పుడు మాత్రం కొంచెం ఎరువు ఎక్కువగా ఉండాలి కాబట్టి పైన లేయర్ ఒక్కటి మాత్రం ఎరువు మట్టి కలిపి పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ముందు దీన్ని అయితే ఒక బస్తాలకైతే ఎత్తేస్తాను. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చేశానండి, మొక్కలు కూడా వచ్చేసినాయి, అది కూడా చూపిస్తాను. కాకపోతే చాలా తేలిగ్గా ఉందండి అసలు ఇట్లా చేయటం. కాకపోతే ఏంటంటే వర్షాకాలంలో వేయాలి కాదు, ఇలాగా వర్షాలు అయిపోయినాకనే మనకి ఈ ఆకులన్నీ వచ్చేది కూడా ఎక్కువ వేస్ట్ వచ్చేది వర్షాలు అయిపోయాకనండి. శీతాకాలం స్టార్ట్ అయినప్పుడే మనం ఆకులన్నీ తీసేస్తుంటాం కదా, చెట్లు తీసేస్తాం, ఆకులన్నీ ప్రూనింగ్లు చేస్తాం, చాలా వరకు తీగ జాతులు కూడా చాలా అయిపోతాయి, అప్పుడు వాటిని కూడా తీసేస్తుంటాం. మనకు అప్పుడే వస్తుంది కాబట్టి మనం అప్పుడు మంచిగా ఎండబెట్టుకోవచ్చు. పక్కకేటన్నా ఇలా కార్నర్ చూసుకొని కార్నర్లో పడేస్తే అదే ఉంటుంది. గాలి అవి కూడా ఎక్కువ ఉండవు కాబట్టి పక్కకు ఉంటుంది. ఇవ్వండి మొత్తం ఇట్లా ఎండిపోయాక ఆకంతా రాలిపోయింది. ఒట్టి మొండ్యాలు లెక్క ఉన్నాయి కదా అంతా కొమ్మలు, ఆ కొమ్మలే ఉన్నాయి. ఆ కొమ్మలన్నీ విజయ అయితే పక్కకు పెట్టేస్తాను. ముందు దాన్ని మొత్తం రెల్లినట్టుగా అనేసి చాలా బాగా గట్టిగా కొట్టేసిందండి, ఆకు మొత్తం రాలిపోయింది మంచిగా. ఇప్పుడు ఇక అవి ముద్దుగా కొంచెం ముద్దుగా ఉన్నాయి కదా ఆ కొమ్మలు, ఆ మొద్దులు లాంటివన్నీ అడుగున వేసుకున్నాం అనుకోండి, మనకి కింద నీళ్లు తేలిగ్గా వెళ్ళిపోతుందండి. డ్రైనేజ్ కూడా అసలు నిలబడటం అనేది ఏమి ఉండదు. ఈ మొక్క అయిపోయేంత వరకు కూడా అది తొందరగా అవ్వదు కదా. అడుగును వేసిన ఎప్పుడైనా అంతలా కొమ్మలు తొందరగా ఎరువు అయితే కాదండి. అందుకని మనం మొత్తం కలిపి ఒకసారి అట్టేస్తే ఎన్ని రోజులకు కాదు. ఇట్లయితే కనుక మనం పైన మొక్క పెట్టేసుకోవచ్చు, ఏమంటే ఆ కింద స్లోగా ఎరువు అవుతూ ఉంటుంది. మట్టి అదే ఇక ఏదైనా మట్టి కానీ ఎరువు కానీ కుళ్ళుతూ ఉంటుంది చిన్నగా. ఈ ఏర్లు కిందకి వెళ్ళిపోయేటప్పటికి అది సగం అవుతుంది. ఫస్ట్ ఒక్క సీజన్ అయిపోయేదాకైతే అది మొత్తం ఎరువు అయితే ఏం కాదండి. ఇంకా రెండోసారి మూడోసారికి కానీ పూర్తిగా ఏమైనా అవుతుంది. అప్పటి వరకు మనం అట్లా వెయిట్ చేయకుండా ఇలాగా పైన వేసేసుకొని ఎరువు పోసుకొని మనం మొక్కలు పెట్టేసుకోవచ్చు. మనకు మట్టి లేదు అన్న భయమే ఉండదండి. ఫస్ట్ టైమే మట్టి లేదని కొంచెం ఆలోచించాలి, కానీ ఇక కొంచెం ఒక 5-6 నెలలు అయిందంటే మొక్కలు పెట్టుకోవడం స్టార్ట్ అయినాక ఓల్డ్ మట్టి చూడండి ఎంత గుల్లగా అయిపోయిందో. ఇంక ఇది ఎన్ని రోజులు అండి, 10-15 రోజులు అయితే మంచిగా తయారైపోద్ది ఎరువు. ఇదిగో నేనైతే 3 గోనె సంచులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 గోనె సంచుల్లోకి ఈ అడుగు మొత్తం ఒక లేయర్ అయితే మొత్తం ఎండిపోయినాయి, బాగా ముద్దుల్లాగా ఉన్నాయి,
మొత్తం అడుగున వేసేస్తాం. అదిగోండి అవన్నీ అసలు వేస్ట్ అనేది అసలు ఏది పోదండి మన దగ్గర నుంచి. మనం గార్డెన్ స్టార్ట్ చేసామంటే వేస్ట్ కాదు కదా, ఏమి ఇంత మొక్క కూడా బయటికి వెళ్ళిపోయే పనే ఉండదు. ఇది ఎక్కువ ఎంతెంత లావుగా ఉన్నాయైనా అడుగున వేసుకుంటే చాలండి. అసలు చిన్నగా స్లోగా అది కుళ్ళిపోతూ ఉంటుంది, మంచిగా ఎరువులాగా తయారవుతూ ఉంటుంది, నీళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. కాకపోతే గట్టిగా నొక్కేయాలండి, ఎంత లోపలికి వెళ్ళిపోతే అంతవరకు గట్టిగా. ఇంకా మేము మొత్తం చూపించలేదు కానీ బాగా చాలా నొక్కేసినామండి అడుక్కి. ఇప్పుడు సెకండ్ లేయరు కొంచెం కొంచెం ఉన్నాయి కదా, చిన్న చిన్న కొమ్మల్లాగా ఉన్నాయి. ఇవి ఏమి లేవు, కొమ్మలు ఏమి లేవు, కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ ఉన్నాయి అన్నమాట, ఆకులు లాంటి. ఈ ఆకులన్నీ రెండో లేయర్గా వేసేస్తాను. చాలా బాగుందండి ఇట్లా చేసుకోవటం. అయితే ప్లేస్ తక్కువ పడుతుంది, మనం ఆడ ఎడ వేసి అవన్నీ నీళ్ళు గారుతా చికాకు లేకోకుండా. బాగా నొక్కాలి గట్టిగా, లోపలికంటే అసలు ఎటు గాలి ఆడకుండా పూర్తిగా. ఇదిగోండి, ఇది 3 బస్తాలలోకి సెకండ్ లేయర్ కూడా వేసేసాను చిన్న మొక్కలు. ఇప్పుడు 3వది అన్నమాట. ఇది మట్టిలాగా ఉంటుంది కొంచెం కొంచెం, మళ్ళీ ఈ 3టికి సరిపోను కింద ఉన్న మట్టి దుగ్గు లాంటిదంతా. మట్టి అంటే మనము అది గార్డెన్ క్లీన్ చేసినప్పుడు కూడా మనం కుండీల్లో నుంచి కారుతూ ఉంటుంది కానీ కొంచెం నీళ్లు పోసినప్పుడు, అప్పుడు వర్షం అది వచ్చినప్పుడు కూడా ఎక్కువ మట్టి కిందకు పడుతుంటుంది కదా, అదంతా కూడా ఊడ్చేసి దీంట్లోనే పోసేసాం. అది బలమే కదా, మన కుండీల్లోదే కదా కిందకి వెళ్ళిపోయేది, దాంట్లో కూడా చాలా బలం ఉంటుంది. ఇదిగోండి, ఇది 3 కూడా, 3 కూడా ఇది కూడా పోసేద్దాం, ఎంతవరకు వస్తే అంతవరకు. ఇదిగోండి 3 పోసేసినట్ట. ఇప్పుడు ఈ వట్టి మట్టి అండి, ఇది అంటే మట్టి అంటే అంతా కలిపి ఉంది, మట్టి ఎరువు మొత్తం. దీన్ని పైన టాప్ లేయరు. ఇప్పుడు ఇక దీన్ని నీళ్లు చల్లెట్ట పెట్టి ఉంచితే మనం ఏ మొక్కలు అయిపోయినా ఆకుకూరలు, తోటకూరలు అని ఆకుకూర ఈ కూర ఏదో ఒకటి వచ్చేస్తూనే ఉంటాయండి. అదే గంగబాయల కూర ఇలాంటి తేలిగ్గా వచ్చేస్తాయి అందులోకి. పూల మొక్కలు, కూరగాయ విత్తనాలు కూడా ఒక్కోసారి అలవకపోతే మనం ఆ మట్టి తిరగదీసేస్తాం కదా, వేరే దేంటో దాంట్లో పోసేస్తే అవి అప్పటికి మొలుస్తాయి. ఒక దాంట్లో బీర చెట్లు అంతే మొలిసినాయి, మొలవలేదని చాలా రోజులు ఆ కుండీలో తీసి మట్టి దాని మీద పోసేసా, దాంట్లో బీరెత్తులు మొలిసినాయి. ఇప్పుడు చూపిస్తాను అది కూడా. ఇదిగోండి, ఈ మట్టి అంతా చూడండి ఎరువు మట్టే ఇది, మనకి ఇంకా వేరే ఎందుకు, అసలు నీళ్లు చల్లేసి పెడితే 10 రోజులు పెడితే అయ్యే మొక్కలు వచ్చేస్తాయి. ఇవి లోపల పెడదామండి, బయట ఏమైనా డొల్లిస్తే మళ్ళీ ఎత్తాలి. లోపల పెట్టుకొని నేనైతే ఇప్పుడు వేసినవి కూడా మీకు చూపిస్తాను, మొక్కలు వచ్చినాయి కూడా 3 నిండినాయి. బాగా ఎట్లా అనాలండి, దాన్ని కుదిచ్చినట్టుగా అంటే లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఇంకా నీళ్ళు చల్లితే ఇంకొంచెం వెళ్ళిపోద్ది లోపలికి. మూడు ఇదిగోండి, ఇది ఇంకా నేను పైన ఏమీ కప్పనే లేదు, మట్టి ఒట్టిగట్ట పోసి వదిలేసాను. దాంట్లోకి అప్పుడే మొక్కలు రానే వచ్చేసినాయి అని. ఇట్లా మొలిసినప్పుడే మనం ఎప్పుడైనా సరే కుండీలలోనైనా దేంట్లోనైనా ఇట్లా మొక్కలు వచ్చినప్పుడే మనం పెట్టుకోవాలి. ఇదిగో ఇందులో మాత్రం నేను నింపేసి పైన లేయర్ మాత్రం ఎరువు పోసేసి బీరతీగ ఒకటి కాకరతీగ ఒకటి పెట్టానండి ఇందులో. ఇదిగోండి, ఇది చూడండి, బేరెత్తులు అయితే నేను పెట్టకుండానే ఇందులో బేరెత్తులు మొలిసినాయి. దొండతీగ ఏం కట్ చేసింది వేస్తేనేమో దొండతీగలు మొలిసేసినాయి, ఇగురులు వచ్చేసినాయి వాటికి. ఇదిగోండి, ఇట్లా ఉన్నప్పుడు వాటంతటా వచ్చినప్పుడే మనకు మట్టి కరెక్ట్ సెట్ అయిపోయింది, రెడీ అయింది అన్నట్టు అర్థం అన్నమాట. అట్లుంటే ఇదిగోండి, ఇప్పుడు లోపల పెట్టేసి వీటికి నీళ్లు జీలకరించి ఒక 10 రోజులు, వారం 10 రోజులు అయితే కంపల్సరీ ఉంచాలండి, ఏం పెట్టకూడదు, పెట్టినా కూడా రావు సరిగ్గా. తర్వాత ఆకుకూరలు అయితే వాటి అంతటా అవే వస్తాయి, కొన్ని మనం పెట్టుకోవచ్చు 10 రోజులు అయ్యాక. కొంచెం మట్టి లోపల దిగిపోతుంది, అప్పుడే ఏరు ఆనిద్ది అనమాట మనం పెట్టే విత్తనాలకి. మొలుస్తాయి కానీ నిలబడవండి, అన్ని మొలిసినా కూడా చచ్చిపోతాయి కొన్ని రోజులు అయ్యే వరకు. అందుకనే మట్టి మొత్తం సెట్ అయ్యి రెడీ అవ్వాలి అది.
ఏదైనా చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి అన్నప్పుడే మనం పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నీళ్ళు జల్లేసి పక్కన పెట్టేస్తాం. మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు విత్తనాలు ఏదైనా ఎరువు వేసుకోవచ్చు పైన.